నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. కులగణన తీర్మానానికి శాసనసభ మద్దతు, ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ. చట్టం చేయాలంటూ బీఆర్ఎస్ నేతల డిమాండ్. కులగణన కోసం ఇంటింటి కుటుంబ సర్వే చేస్తామన్న రేవంత్ రెడ్డి. సామాజిక, ఆర్థిక, విద్య అవకాశాల కోసమే అంటూ వెల్లడి. బలహీన వర్గాల బలోపేతమే లక్ష్యమన్న సీఎం. అబిడ్స్లో రాంచిగొండు గిరిజన మ్యూజియానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. మహిళా క్రికెటర్ల జయసింహ కోచ్పై అసభ్య ప్రవర్తన ఆరోపణ. బస్సులో వెళ్తూ మద్యం తాగారని ఫిర్యాదు. కోచ్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని హెచ్ఏసీ అధ్యక్షుడి ఆదేశం. ముగిసిన రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పరిశీలన. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులవి సక్రమంగా ఉన్నట్లు నిర్ధారణ. మరో 3 దరఖాస్తుల తిరస్కరణ. గల్వాన్ హింసాత్మక ఘర్షణ తర్వాత సైనిక శిక్షణలో భారీ మార్పులు. ఆయుధాలు లేకుండా ప్రత్యర్థులను దెబ్బతీసేలా ట్రైనింగ్. మార్షల్ ఆర్ట్స్ లో తర్ఫీదుకు సన్నాహాలు. కాంగ్రెస్ పార్టీ అకౌంట్ల ఫ్రీజ్ పై స్టే ఇచ్చిన ట్రైబ్యునల్. అకౌంట్ల ఫ్రీజ్ ను సవాలు చేసిన హస్తం నేతలు. సాధారణ కార్యకలాపాలకు వెసులుబాటు. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు మరో ఎదురుదెబ్బ. ఐహెచ్ఎంసీఎల్ అధికృత బ్యాంకుల జాబితా నుంచి తొలగింపు. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలోనే తాజా నిర్ణయం. జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ నుంచి బిగ్ అప్డేట్. ఈ ఏడాది అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు. ఎక్స్ వేదికగా తెలిపిన హీరో. ఇవి ఇప్పటి వరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.